చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమే సీదిరి చేసిన నేరమా? అక్రమ అరెస్టులతో వైఎస్ఆర్సీపీని భయపెట్టలేరన్న వైఎస్ జగన్. 2 రోజులుగా అప్పలరాజు ఆరోగ్యం బాగోలేదు. వైద్యం అవసరమైన సమయంలోనే అరెస్ట్ చేశారు. కేసుల పేరుతో వేధిస్తున్నారని అప్పలరాజు సతీమణి ఆవేదన. రోడ్డు ప్రమాదాన్ని రాజకీయం చేస్తారా? సీదిరి అప్పలరాజు అరెస్టును ఖండించిన ధర్మాన ప్రసాదరావు. రాజకీయ జీవితాన్నిచ్చిన వైఎస్ కుటుంబాన్ని విమర్శిస్తారా? అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణపై వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆగ్రహం. పాలకొల్లులో ముద్రగడ పద్మనాభం సంతాప సభ. కాపుల అభ్యున్నతి కోసం అలుపెరుగని పోరాటం చేశారని కొనియాడిన నేతలు. గద్వాలలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన. రాహుల్ గాంధీ దిష్టబొమ్మ దహనం. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. భూపాలపల్లి ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే గండ్ర సమీక్ష. ఖాళీ పోస్టులను భర్తీ చేసి పేదలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశం. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న కూటమి సర్కార్ కక్ష సాధింపులు. మడకశిర ఎమ్మెల్యేపై పోస్టు పెట్టాడని గుంటూరు జిల్లాకు చెందిన యువకుడి అరెస్ట్. హుజూర్నగర్లో హోటల్స్, రెస్టారెంట్లపై మెరుపు దాడులు. నిబంధనలు పాటించని హోటల్స్, డాబాలకు జరిమానా. గంజాయి స్మగ్లర్ అవతారమెత్తిన క్రిమినల్ లాయర్. అరకులోయలో లిక్విడ్ గంజాయి అక్రమ రవాణా. పోలీసుల అదుపులో నిందితులు. వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం. విస్తారంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని తలసాని ఆకాంక్ష. ఢిల్లీ జంతర్ మంతర్లో మళ్లీ ఉద్రిక్తత. పోలీసులపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు. పలువురికి గాయాలు. హర్మూజ్లో ఒక్క నౌకపై దాడి చేసినా ఊరుకోను. బ్రిడ్జలు, పవర్ ప్లాంట్లను పేల్చేస్తా. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్. నేటి నుంచి కామన్వెల్త్ గేమ్స్. 10 క్రీడాంశాల్లో పోటీలు. 125 మంది అథ్లెట్లతో భారత బృందం సిద్ధం. భారత్ వర్సెస్ జింబాబ్వే. నేటి నుంచి T20 సిరీస్ స్టార్ట్. సాయంత్రం 4 గంటలకు హరారే వేదికగా ఫైట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.